హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈవినింగ్ 3 నుండి నేను పాప స్కూల్ నుంచి వచ్చేసరికి నైట్కి కావాల్సినవి కొన్ని పనులు, అలాగే మార్నింగ్కి కావాల్సినవి కొన్ని పనులు, అలాగే పాప వచ్చేటప్పుడు స్నాక్స్ రెడీ చేయడం అటువంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను పెసర్లు బియ్యము నానబోస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టులు వేద్దామని. సో మనం ముందుగానే నానబెట్టుకోవాలి కదా, అందుకని నేను మధ్యాహ్నం 3 నానబెడుతున్నాను. నేను దీంట్లోకి రేషన్ రైస్ దొరుకుతుంది కదా, సో అదే వాడుతున్నాను. దోశల్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకనే కాదు, మేము లంచ్లోకి కూడా రేషన్ రైసే వాడుకుంటాము. ఎక్కువ పాలిష్డ్ రైస్ అన్నది తినమన్నమాట. రెండు కలిపి ఒక్కొక్కసారి కుక్ చేస్తాం, లేదంటే ఇక రేషన్ రైసే మేము తింటాము. ఇంక ఈ విధంగా పెసర్లు బియ్యము ఒక 2-3 సార్లు కడిగేసి ఇంకా కావాల్సిన వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నా ఫేస్కి. కొంచెం ప్రెగ్నెన్సీలో ఉండగా పిగ్మెంటేషన్ లేదా కొంచెం బ్లాక్ మచ్చలు లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అవి పోగొట్టుకోవడానికి అయితే బయట క్రీమ్లు ఏమి వాడకూడదు కదా. ఇప్పుడు ముఖ్యంగా ఫేస్ సీరమ్స్ అటువంటివి అసలే వాడకూడదంట. సో అందుకని నేను ఇంకా ఇంట్లోనే ఆరెంజెస్ ఎలాగో తింటాం మనం, ఈ టైంలో ఎక్కువ ఆరెంజెస్ తీసుకోవాలి కదా సి విటమిన్ కోసం. తెచ్చినప్పుడల్లా కొన్ని మంచిగా ఉన్నవి తొక్కలు తీసి ఎండబెట్టి వాటిలో కొన్ని బియ్యమైనా వేసుకోవచ్చు, లేదా నా దగ్గర అయితే రైస్ ఫ్లోర్ ఉంది, అంటే బియ్య పిండి ఉంది. సో ఆ పిండి వేసి మళ్ళీ ఒక్కొక్కసారి మిక్సీ పెడుతున్నాం. ఈ విధంగా మిక్సీ పెట్టేసినాక మనం ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మనం కొంచెం జల్లించినట్టయితే ఇది మెత్తటి పౌడర్ అన్నది మనకి వస్తుంది అన్నమాట. ఆ పౌడర్ని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్టయితే చాలా రోజుల నిల్వ ఉంటుంది. దీన్ని కొంచెం పెరుగు కలిపి, అలాగే కావాలంటే మళ్ళీ ఇంకా కొంచెం పసుపు వేసుకుని మనం ఫేస్కి అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత మెల్లగా స్క్రబ్ చేసుకుని మనం వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ టైంలో బయట ప్రోడక్ట్స్ వాడడం అంత మంచిది కాదు. ఈ విధంగా ఒక చిన్న డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కొంచెమే కదా ఫేస్కి రాసుకుంటాం కాబట్టి మనకి చాలా రోజుల వరకు ఇది వస్తుంది. ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. ఇక పాపకి స్నాక్స్ రెడీ చేయాలంటే చెప్పైతే స్వీట్ కార్న్ ఉంటే ఇక స్వీట్ కార్న్ అన్నది నేను బాగా చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి అయితే నేను గ్యాస్ మీద పెట్టేసి ఇంకా మిగతా పనులు చాలానే ఉంటాయి కదా లేడీస్కి ఖాళీ లేకుండా. సో ఆ పనులన్నీ చేసుకుందామని ఇంకా పాప వచ్చే టయానికి స్నాక్స్ రెడీ చేసి ఇంకా సైడ్కి పెట్టేస్తాను. ఇంకా పాప వచ్చే వెంటనే తప్పనిసరిగా స్వీట్ కార్న్ అయితే అడుగుతుంది. అందుకనే స్వీట్ కార్న్ అన్నది వీక్లీ ఎలాగైనా 4 టైమ్స్ అలా ఇస్తాను పాపకి, చాలా ఇష్టంగా తింటుంది. సో స్వీట్ కార్న్ అయిపోయినాక ఇంకా పక్కకి అయితే పెట్టేసినాను. తర్వాత ఇంకా మార్నింగ్కి అయితే పెసర్లు నానబెట్టినా కదా, సో దాంట్లోకి చట్నీ కావాలి కాబట్టి ఇంకా అల్లం చట్నీ అన్నది రెడీ చేస్తున్నాను. అల్లం చట్నీ మామూలుగా అల్లం వేసి కూడా చేసుకుంటారు, నాకు అలా కాకుండా కొంచెం అందులో ఒక ఆనియన్ వేసి చేస్తాను. ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటుంది కదా, సో పాప తినదని చెప్పి ఒక ఆనియన్ అయితే వేసి ఈ విధంగా కొంచెం ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఆనియన్ అవన్నీ వేసి ఈ విధంగా మనం ఆయిల్లో ఫ్రై చేసినాక మిక్సీ పెట్టుకుంటే మనకి అంత ఘాట్ అన్నది అనిపించదు. ఇంకా ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం యాడ్ చేయలేదు, ఎందుకంటే పాప కొంచెం తీయగా ఉంటే తినదన్నమాట. ఇంకా తర్వాత నానబెట్టిన పెసలు నానిపోయినాయి. ఇంకా నైట్ అయితే ఇంకా నేను 8:30 కల్లా ఇది చేస్తున్నమాట. పిండి రుబ్బేస్తున్నాను మిక్సీలో. అందులోకి కొంచెం అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కూడా నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కరివేపాకు మనం మామూలుగా కర్రీస్లో వేసినప్పుడు పిల్లలు తినరు కదా, అందుకని నేను ఇటువంటి వాటిలో కరివేపాకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా మనం పిండి కలిపేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుండానే. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదు, ఎందుకంటే శీతాకాలం కాబట్టి మనకి ఎక్కువ పులవదు. ఇంక ఇది మార్నింగ్ లాగండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పాప స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేసినాక బ్రేక్ఫాస్ట్ అన్నది వేస్తున్నాను. ఈ విధంగా పెసరట్టు వేసినప్పుడు ప్లెయిన్గా కాకుండా పచ్చిమిర్చి, క్యారెట్, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆనియన్స్ వేసి ఇస్తే వాళ్ళు మంచిగా తింటారు. ఎందుకంటే క్యారెట్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది. ఇంక ఇందులోకి నేను ఆయిల్ యూజ్ చేయడం లేదు, నెయ్యి అన్నది యూజ్ చేస్తున్నమాట. ఈ విధంగా అయితే నేను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.